చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మండలంలోని ప్రజలతో పాటు వివిధ పరిశ్రమల ప్రతినిధులతో చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ సైదానాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ హాజరయ్యారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆర్ఓబీ పనుల ద్వారా వాహనాలు చేగుంట నుంచి చిన్నశంకరంపేట పరిశ్రమలకు వెళ్లే వాహనాలు, అదేవిధంగా మెదక్ వెళ్లే వాహనాలు వెళ్లే రూట్లను ప్రజలకు సూచించారు. సుమారు 2 గంటల పాటు కొనసాగుతున్న ఈ పనుల ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశ్రమల ప్రతినిధులకు ప్రజలకు వివరించారు. బైక్లు, ఆటోలు, కార్లు చిన్నశంకరంపేట నుంచి చేగుంటకు రావాలంటే వడియారం బ్రిడ్జ్ వద్ద నుంచి వెళ్లాలని వారు సూచించారు. ఈ సందర్భంగా పొలంపల్లి సర్పంచ్ రాజలక్ష్మి మాట్లాడుతూ పొలంపల్లి గ్రామం నుంచి చేగుంట మండల కేంద్రానికి విద్యార్థులు చదువుకోవడానికి రావడం జరుగుతుందని, పనులు కొనసాగుతున్న సమయంలో చేగుంటకు రావాలంటే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని, పొలంపల్లిలో రోడ్డు మరమ్మతులు చేపడితే కొంత సమస్య నెరవేరుతుందని అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించి విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్ మాట్లాడుతూ చెగుంట నుంచి మెదక్ వెళ్లే దారిలో వడియారం శివార్లో బ్రిడ్జ్ వద్ద విద్యుత్ సరఫరా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, అదేవిధంగా 2 వ్యక్తులు అక్కడ ఏర్పాటు చేసి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వాహనదారులకు సూచించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చేగుంట ఉప సర్పంచ్ రఫీ మాట్లాడుతూ మకరాజ్పేట వెళ్లే రోడ్డు వద్ద, అదేవిధంగా వడియారం బ్రిడ్జ్ వద్ద మార్షల్స్ ను ఏర్పాటు చేసి వాహనదారులకు రోడ్డు మార్గాలను తెలిపాలని కోరారు. సీఐ సైదానాయక్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో చాటింపు వేయించి ఆర్ఓబీ పనులు పూర్తయ్యే వరకు ఏ వాహనాలు ఏ రూట్లో వెళ్లాలో ప్రజలకు తెలిసే విధంగా చూడాలని, ఏమైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తేవాలన్నారు. డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ బైకులు, ఆటోలు, కార్లు చేగుంట నుంచి మెదక్ వెళ్లాలంటే వడియారం సమీపంలోని వెంచర్ల నుంచి బ్రిడ్జి కింద నుంచి వెళ్లాలని, భారీ వాహనాలు ఏమైనా వస్తే రామయ్యంపేట మీదుగా వెళ్లాలన్నారు. పరిశ్రమలకు వచ్చే వాహనాలను పరిశ్రమ యాజమాన్యం గుర్తించి ముందే వారికి సమాచారం అందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. వడియారం సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద విద్యుత్ దీపాలు వేయిస్తామని, చేగుంట, నార్సింగ్, చిన్నశంకరంపేట తదితర ప్రాంతాల్లో 2 వ్యక్తులను ఏర్పాటు చేసి ఏ వాహనం ఎక్కడి నుంచి వెళ్లాలో వారికి మార్గాలు సూచించడం జరుగుతుందన్నారు. పరిశ్రమలకు ఏదైనా భారీ వాహనాలు హైదరాబాద్ నుంచి చిన్నశంకరంపేట మండలానికి వచ్చే ఉంటే వయా నర్సాపూర్ మీదుగా రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పొల్లంపల్లి సర్పంచ్ రాజలక్ష్మి, వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, చేగుంట ఉప సర్పంచ్ రఫీ, నాయకులు కొండిస్వామితో పాటు వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. జంక్షన్స్ ఉన్నాయి, 3 దగ్గర కవర్ చేస్తే అయిపోతుంది. ఇక లోకల్ వాళ్ళకైతే అందరికి తెలుసు, చీటీ మాటి ఇక్కడైతే రాదు. ఇక బైక్లో రానికది ఇది చాలా మంచి బ్రహ్మాండమైన సౌకర్యం ఉంది. ఈ వడియారం ఏచర్లకది ఇవి ఏర్పాట్లు సరిపోతాయి సార్. థ్యాంక్ యూ సార్. కావాల్సిన పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇక్కడ ఉన్న కంపెనీ వాళ్ళందరూ కూడా మీ దగ్గర వస్తున్న లారీలు అందరికీ తెలుసు, చాలా మంది కంటిన్యూస్ ఒకే లారీ అదే కంటిన్యూ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లారీ పర్సన్ సంబంధించిన వాళ్ళు దయచేసి మీరు ముందుగానే ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇటే పోతామని కొంతమంది తెలియకపోవచ్చు. వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆల్రెడీ ఇక్కడ రోడ్ క్లోజ్ చేశారు. మీరు వచ్చేటప్పుడు డైరెక్ట్ చేగుంట నుంచి రాకుండా లెఫ్ట్ టువర్డ్స్ నార్సింగ్ దగ్గర నుంచి వచ్చే విధంగా చేయమని, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా టువర్డ్స్ నార్సింగ్ దగ్గర నుంచి పోయే విధంగా, లేకపోతే మెదక్ నుంచి పోయే విధంగా చెప్పండి. అదొకటి మెయిన్. దాంతో పాటుగా మీకు లోకల్ ఉన్న కొంచెం స్కూల్స్ ఉన్నాయి, కొన్ని స్కూల్స్ మాత్రమే కాకుండా లోకల్ వాళ్ళు చాలా మంది కొంతమంది కావాలని బయాన్స్ చేస్తుంటారు. దయచేసి అటువంటివి ఉంటే స్టార్టింగ్ లో మీరు బ్యారికేడ్ చేసిన మీరు కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది. విలేజ్ వైజ్ కూడా మేము అందరికి ఇంటిమేషన్ ఇస్తున్నాము, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా, పేపర్ ద్వారా అందరు చెప్తున్నాము. కానీ మీరు కూడా మీ విలేజ్ సంబంధించిన దాంట్లో ఒకసారి ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది. నియరెస్ట్ సరౌండింగ్ ఎక్కడ విలేజెస్ ఉన్నాయి, రైతు ఫార్మర్స్ ఉంటారు, మాకు ఎమర్జెన్సీ ఉంటుందని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా, అటువంటి విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే ముందుగా ఈ విధంగా బ్లాక్ చేసి ఉంచామంటే ఆర్ఓబీ రోడ్ గురించి చేస్తున్నామన్న ఉద్దేశంతో ముందే ఇంటిమేషన్ ఇస్తే మీరు బాగుంటుంది. విలేజ్ వైజ్ కూడా మీడియా మిత్రులు అందరికీ పర్సనల్ రిక్వెస్ట్ అండి, ఈ రోజు మీరు చెప్తున్న విషయాలు అన్ని మీడియాలో, అన్ని దాంట్లో సోషల్ మీడియాలో ఆ పేపర్స్ కూడా కవర్ చేసిస్తే బాగుంటుంది. వాళ్ళకు కూడా మా విజ్ఞప్తి, అంటే ఈ జరుగుతున్న ప్రాసెస్ మన గురించి కాదు, మన అందరి గురించి. మనకు నైట్ టైంలో లైట్స్ ఇబ్బంది అవుతుంది సార్. అంటే ఆఫ్టర్ 5:30, 6 తర్వాత ఇది వర్షాకాలం కాబట్టి తొందరగా చీకటి అవుతుంది సార్. ఆ వెంచర్లో ఏదైతే మనం 2 వీలర్స్ గురించి రూట్స్ అనుకున్నామో అందులో ముందు లైట్స్ వేపియాలి సార్. వాళ్ళకు మనం ఆల్టర్నేటివ్ రోడ్ కూడా సరిగా లేదు ఏమని చెప్పినాం సార్. అయితే వాళ్ళు జస్ట్ మనకు మొరం పోసి వదిలేసారు. వాళ్ళు ఏమన్నారంటే వర్షాకాలం స్టార్ట్ అయితే చేద్దామని చెప్పేసి ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రీవియస్ మీటింగ్లో చెప్పినారు మనకి. అదొకటి దృష్టిలో ఉంచుకోవాలి సార్. ఇంకోటి ఏంటంటే బ్యారికేడ్స్ సార్. ఇప్పుడు మనకు అక్కడ 2 రూట్స్ ఉంటాయి సార్. ఒకటేమో వెంచర్లకు వెళ్ళే రూట్, ఇంకోటేమో ఊర్లోకి వెళ్ళే రూట్ ఉంటుంది సార్. ఆ ఊర్లోకి వెళ్ళే రూట్ దగ్గర మనకు 2 బ్యారికేడ్స్ పెట్టి క్లోజ్ చేస్తే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ 4 వీలర్స్ కూడా పోవడానికి మనకు వీలు ఉంటుంది సార్. ఊర్లోకి రాకుండా మనకు అక్కడ బ్యారికేడ్స్ పెడితే మాత్రం మనకు ఊర్లోకి రాకుండా డైవర్షన్ అంతా మనకి వెంచర్ల నుంచి వస్తాయి సార్. కాబట్టి ఆ రోడ్ కూడా మొత్తం గుంతలు అయిపోయింది సార్. వర్షాకాలం కదా, ఖచ్చితంగా అట్లీస్ట్ 2 వీలర్ పోవడానికి కూడా మనకి ఇబ్బంది అవుతుంది.
అయితే ఈ కంకర లాంటిది ఏదైనా పోసి ఆల్టర్నేటివ్ మనం రెడీ చేస్తే సరిపోతుంది సార్. అదొకటి, ఆ బ్యారికేడ్స్ ఒకటి సరిపోతుంది సార్. ఇంకా మిగతా ఆల్టర్నేట్గా ఒడియారం నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా తప్పకుండా మేము చేస్తామని చెప్పేసి మీకు మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మీ ఎన్నో రోజుల చిరకాల కోరిక అయిన ఈ చేగుంట ఆర్ఓబి నిర్మాణము దానికి ఏంటంటే మొదటి అడుగ్గా ఈ లెవెల్ క్రాస్ నుంచి మనం క్లోజ్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి ఈ నిర్మాణ పనులు అనేవి సాగుతాయి. కాబట్టి ఈ రోడ్ డైవర్షన్కి సంబంధించి మనం చాలా మీటింగ్లు గతంలో పెట్టుకోవడం జరిగింది. ఆఖరికి దీనికి ఆల్టర్నేట్ రూట్స్ అన్ని కూడా ఆలోచన చేసినాము. సో ఇప్పటిదాకా ఎస్ఐ గారు చెప్పినట్టు ఏంటంటే మీ అందరికీ తెలిసిన ఆల్టర్నేట్ రూట్ ఒక 3 రూట్లు మనము ప్రపోజ్ చేయడం జరిగింది. ఒకటి మనకు 2 వీలర్స్, వీలైనంత వరకు ఓన్లీ 2 వీలర్స్ అన్నీ కూడా మనకి ఏదైతే పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి మనకు ఈ ఏమంటారు కానీ ఆ వెంచర్ నుంచి ఒడియారం దగ్గర అది రీచ్ అయ్యేటట్టు ఒకటి. తర్వాత ఇంకొకటి, తర్వాత మీడియం వెహికల్స్ అన్నీ కూడా మనకు నార్సింగి నుంచి మిర్జాపల్లి నుంచి శంకరపేట రూట్ ఒకటి. అదేవిధంగా హెవీ వెహికల్స్ అన్నింటినీ కూడా మనం అడ్వైజ్ చేస్తున్న అన్నీ కూడా హెవీ వెహికల్స్ అన్నీ కూడా రామాయపేట మెదక్ రూట్ని చూస్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, తర్వాత రైల్వే డిపార్ట్మెంటు అందరూ కూడా గతంలో కూడా మీటింగ్లు పెట్టుకొని దీన్ని ఒక క్లియర్గా అది చర్చించడం జరిగింది. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము అన్ని బ్యారికేడ్స్ మిగతా అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాము. అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఎల్లుండి నుంచి ఇది మార్నింగ్ అంతా కూడా ఇది కంప్లీట్ క్లోజ్ అయిపోయి ఆ తర్వాత ఇది ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మేము మీ నుంచి ఆశిస్తుంది ఏంటంటే, సరే మీరు చెప్పిన అన్నీ కూడా ఇప్పుడు సాయి చెప్పిన కనుక పులంపల్లి సర్పంచ్ గారు చెప్పిన మేడం గారు చెప్పిన అన్నీ కూడా నోట్ చేసుకున్నాం మేము. సో అవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాం. అదేవిధంగా మా దృష్టిలో ఉన్న కొన్ని ఇష్యూస్ కూడా అన్నింటినీ కూడా సాల్వ్ చేసే ప్రయత్నం అది చేస్తాం, ఖచ్చితంగా చేయాల్సింది. ఎందుకంటే పబ్లిక్కి ఎలాంటి అనేది ఉండకుండా సేఫ్గా వెళ్ళేలాగా అందరూ కూడా అది ఆ ప్రయత్నం అనేది ఆ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా అది చేస్తాను. సో లైటింగ్ తర్వాత ఆ రోడ్ అనేది ఆ రిపేర్, ఆ గుంతలు ఏవైతే పాత రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేపిస్తాము. అది మాట్లాడతాను నేను కూడా మాట్లాడి ఆ లైటింగ్ అనేది ఏ రకంగా అరేంజ్ చేసి, అంటే అక్కడ మనకు పవర్ ఉందా లేకపోతే ఇష్యూ అదంతా ఏం లేదు, అది బల్బ్స్ ఒకసారి మాట్లాడేసి అవన్నీ కూడా అది క్లియర్ అయ్యేటట్లు చేస్తాం. సో మిగతా మీ బాధ్యత ఏంటంటే మీడియా మిత్రులది, తర్వాత ప్రజాప్రతినిధులు, మిగతా